హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మెగా ఫ్యామిలీ మీద కొంతమంది అదే పనిగా, అదే వృత్తిగా, అదే జీవనోపాధిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు. రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఏది చేసినా దాని మీద కోడిగుడ్డు మీద ఏకలు లేకపోయినా దాన్ని పెట్టి అతికించి ఇదిగో పీకుతున్నా అని పీకే బ్యాచ్ కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఇంకేం పని ఏమి ఉండదు. ఇక అలా మాట్లాడకపోతే కడుపు నిండదు, లోపల దురద ఉంటుందిగా, ఆ మంట చల్లారదనమాట. ఇదే పనిగా కొంతమంది బతుకుతూ ఉంటారు. పెద్ద సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారు ఇది లేటుగా చేస్తున్నాను, మొన్నే చేయాల్సింది, అనవసరంగా ఈ పెంట మనం ఎందుకు హైలైట్ చేయాలని చెప్పి నేను మాట్లాడాల. కాకపోతే ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి, ఆయన సినిమా గురించి ఈ సోకాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా అన్నీ మూసుకుని కూర్చోవాలి. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పెద్దిలో రామ్ చరణ్. తిని అమ్మ జీవితంలో ఇలాంటి నటుడు ఒకడు ఉంటాడురా అని ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ చూస్తూనే ఉంది. బట్ ఒక్కడొచ్చాడు, అది కూడా మెగా వారసుడిగా రామ్ చరణ్ గారు. ఆయన ఇచ్చినటువంటి పర్ఫార్మెన్సు, ఆయన మీద వచ్చినటువంటి ట్రోల్స్, ఇవి అన్నీ పక్కన పెడితే ఆయన చెక్కుకుని ఒక నా తండ్రికి ఎక్కడ మాట వస్తుందో అనేటువంటి దానికన్నా నేను ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలి, వాళ్ళకి ఎక్కడా కూడా చెడ్డ పేరు అనేటువంటి పదాన్ని నేను తీసుకురాకూడదు, మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం ఆ కుటుంబానికి నేను చేయకూడదు అని ఆయన చెక్కున్న తీరు గురించి ఈ పెద్ద సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఒకళ్ళు ఉంటారు, వాళ్ళైతే బయటికేమో ఏదో మాట్లాడుతుంటారు, గొంతులోంచి మాత్రం వాళ్ళని పొగడకపోతే తిడతారేమో, మనం అక్కడ ఒక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళని కూడా తిడితే బాగోదు కదా అంటే కొంతమంది ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారు, కింద ఉన్నటువంటి చిరంజీవి గారిని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే, రీసెంట్గా రామ్ చరణ్ గారు విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు, మనందరికీ తెలుసు. అది ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో, భూపాల్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ముంబై కావచ్చు, ఇక్కడ కావచ్చు, చెన్నై కావచ్చు, ఒక రేంజ్లో హైలైట్ అయింది. ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆవిడ ఒక మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు మాట్లాడద్దు ఏంటో తెలియదు. బుక్ మై షోలో ఒకసారి 1,50,00,000 2 కోట్లు టికెట్లు బుక్ అయిన ఒక హైదరాబాద్లో అని చెప్పింది ఆవిడ. పెద్దవాడ, చాలా పెద్ద ముసలావిడ అనుకుంటా ఆవిడ. ఒకసారి మీకు మాట వినిపిస్తాను, చూపించాల్సినంత అవసరం లేదు, అంతా మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం. ఓకేనా, చెప్పండి. అందరూ పెద్ద సినిమా టికెట్లు కొనుక్కున్నారా లేదా అడ్వాన్స్ బుకింగ్ లో? చూడండి, నేను మాత్రం కొనుక్కొని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తాను, ఖచ్చితంగా చూడాలి. బయటికి మాట్లాడాలి కదా. రామ్ చరణ్ తన డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తో మేబీ దిస్ విల్ బి వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది నాకు. ఫర్ హిస్ గ్రౌండెడ్ క్వాలిటీ, అంటే ఎంత హంప్ ఇక్కడ చెప్తుంది అని రియల్ టైమ్ లో ఈ డైలాగ్స్ పెద్ద క్లిక్ అవ్వండి. రామ్ చరణ్, ఐ టెల్ యూ సంథింగ్, ఆఖరికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు నేను ఎందుకు పని చేయాలి అని చెప్పి ఎవరన్నా అడిగారు అనుకోండి, నీకు ఆకలిస్తే పని చేయి, నువ్వు పైకి వెళ్ళాలంటే పని చేయి, నీకు డబ్బులు కావాలంటే పని చేయి, నీకు పేరు ప్రఖ్యాతి పని చేయి, ఐశ్వర్యం ఎందుకు చేయాలండి అంటే, అండ్ మీకోసం చేస్తానంటే వాళ్ళు ఎవరికి ఫ్రీ సినిమాలు దొరుకుతున్నాయి అంటే అక్కడ ఏమన్నా లేదు, పెద్ద సినిమా టికెట్ పెంచిన రేట్ లో ఇంత, తగ్గించిన రేట్ లో ఇంత, కానీ అందరి కోసం, మొత్తం ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోని ప్రజలందరి కోసం. ఎందుకు ఏం మాట్లాడుతుందంటే అంతసేపు చూపించాల్సిన అవసరం లేదు కానీ వినిపించాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ బాధ ఏంటంటే, రామ్ చరణ్ గారంట విజయవాడ ఆ సభలో నేను మీకోసమే ఈ సినిమా చేస్తున్నా, ప్రాణం పెట్టేస్తా, నాకు వేరే ఏమీ లేదు, నాకు వేరే ఏమీ తెలీదు అని చెప్పారట. అంటే చెప్తున్నాను కదా, ఇందాక చెప్పాను కదా, కోడిగుడ్డు మీద ఏకలు అంటించుకుని మరి పీకే బ్యాచ్ ఉంటుందని. ఆ బ్యాచ్లో ఈ క్రూరుద్రాలు ఒక ఆవిడ అనమాట. ఈ ముసలావిడికి ఇంక వేరే పని ఉండదు, ఎంతసేపు మెగా ఫ్యామిలీ మీద పడి ఆడవటం తప్ప ఇంకా జీవితం లేదు, ఇంకా చేత కాదు, ఇంకా వేరే వృత్తి రాదు. అలా చేయకపోతే కడుపు నిండదు, ఇంట్లో పూట కూడా గడవదు. ఇది వాళ్ళ బ్రతుకుదేరు. దాంట్లో భాగంగా పాపం చరణ్ గారిని ఈ రకంగా, ఓ రకంగా అంటే కొంచెం ఏమో పొగుడుతున్నట్టు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు చరణ్ గారు మీరు ఇది, మీరు అది, మీరు ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి ఆయనకి సలహాలు ఇస్తుంది. రామ్ చరణ్ గారికి ఆయనకి కనీసం మనం ఒక ఇలా పేరు పెట్టేటువంటి అవకాశం ఇస్తాడండి. ఆయన ఎంత మంచి మనిషి అండి. చిరంజీవి గారి గురించి పక్కన పెడితే రామ్ చరణ్ గారు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని అంటే, యాక్టింగా ఇంకొకట అనే దానికన్నా గొప్ప మనిషిగా మానవత్వంతో ఉండేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని రామ్ చరణ్ గారు
అసలు ఆయనకి ఆ మానవత్వంతో ఉండేటువంటి ఆయనకి నిజంగా అసలు పేరు పెట్టలేము. ఆయన మర్యాద, ఆయన సంస్కారం, అసలు ఆయనకు కూడా ఏదో ఒకటి అంటించాలనేటువంటి ప్రయత్నం ఎలా చేసిందో నాకైతే అర్థం కాలవడ. ఇంకా మనకి బతకడం చేత కాకపోతే ఇలాగే చేయాలేమో, ఏదో ఒక రకంగా సినిమా గురించి అడ్డుకోవాలేమో అనేటువంటి దాంట్లో ఇలాంటి ప్రయత్నం చేసిందేమో అనిపించింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఏమైంది? బద్దలయ్యేపటికి ఎక్కడికి వెళ్ళి మోసుకుని కూర్చున్నారో తెలియదు. చాలామంది ఉంటారు వీళ్ళందరూ కూడా. ఆఖరికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళని కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో ఈసారి వాళ్ళని కూడా మెప్పించారు. బట్ ఈవిడ కూడా లోపల చాలా గర్వంగా అబ్బా ఏం యాక్టింగ్ చేశాడరా అనిపించినా కానీ బయటికి మాత్రం ఆ కుళ్ళు మొత్తం ఉంటుంది కదా, ఆ అక్కసు, అరే ఆడికి పేరు వచ్చేస్తుందేంటి, వీళ్ళకి పేరు వచ్చేస్తుందేంటి, వీళ్ళకి రాకూడదు, మనకు రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం రాకూడదు అనేది ఒకటి ఉంటుంది కదా. మనకి రాంది వాళ్ళకి ఎందుకు రావాలి, మనకు వస్తేనే తర్వాత వచ్చినా పర్లేదు కానీ మనకి రాకుండా వాళ్ళకి మాత్రం రాకూడదు, మనం మాత్రమే గొప్ప, పక్కన వాళ్ళు అస్సలు గొప్ప కదా అనేటువంటి బ్యాచ్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కూడా రామ్ చరణ్ గారిని ఈరోజు రివ్యూలు గొప్పగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా ఇలాంటి అక్కసు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా రామ్ చరణ్ గారు ఆయన పర్ఫార్మెన్స్తో, ఆయన క్యారెక్టర్తోనే సమాధానం చెప్తారు అనే దానికి మరోసారి నిదర్శనంగా కనిపించింది. ఏదేమైనా ఇలా కూడా ఉండాలండి ఈ దిష్టి చుక్కలు, ఇలా దిష్టి తీసేటువంటి వ్యక్తులు అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటేనే ఆయన విలువ కూడా మనకు తెలుస్తుంది. చిరంజీవి గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, రామ్ చరణ్ గారి గురించి కావచ్చు, ఆయన ఎలా అనిపించిందండి. రామ్ చరణ్ గారు ఎంత బంగారం, అసలు అందరితో ఎలా కలుపుగోలుతనంతో ఉంటారు, ఎవరితో అన్నా సరే ఒక్క మాట అనిపించుకున్నటువంటి సందర్భం ఉందా? అలాంటి వ్యక్తి గురించి కూడా, అలాంటి మనిషి గురించి కూడా, అలాంటి బంగారాన్ని గురించి కూడా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాదు. ఆయన్ని కూడా మీరు సినిమాలు చేత కాకపోతే ఇది చూసుకోండి, అది చూసుకోండి, ఆయన ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నాను అని చెప్పాడు. మీరు ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. మీకోసంతో చేతులు ఇరక్కోవడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. ఆయన ఎమోషనల్ అవుతున్నాడు. చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారు కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు అని చెప్పింది. అది ఇది తప్ప నాకు ఇంకొక వ్యాపకం తెలియలా. నాకు చిన్నప్పటి నుంచి నాన్నను చూశాను, బాబాయిని చూశాను, సినిమా ప్రపంచంలోనే నేను పుట్టడం సినిమా ప్రపంచంలోనే పుట్టా, సినిమా ప్రపంచంలోనే పెరిగా. ఇప్పుడు కూడా ఆ సినిమా అంటే నాకు ఎంత పిచ్చో, నేను ఏం చేయాలి ఈ సినిమా కోసం, ఈ అభిమానుల కోసం అనే దాని మీద ఆయన ప్రాణం పెట్టేస్తున్నాను, ప్రాణం ఇచ్చేస్తాను అని చెప్పి చేతులేంటి ఏదైనా ఎరగొట్టేసుకుంటానని చెప్తున్నాడు ఆయన. అలాంటి ఒక వ్యక్తి మన తెలుగులో దొరకటం అదృష్టం. ఆయనకు కూడా ఇంకా ఏదో ఒకటి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం దయచేసి ఇప్పటికైనా మారండి. ఈ కొల పిచ్చితోనో ఇంకో పిచ్చితోనో ఆ గజ్జితో గోక్కోండి, కానీ ఇలాగా అవతల వాళ్ళకి అంటించాలనేటువంటి ప్రయత్నం చేయకండి.